ఎక్కడ చూసినా వినాయక ఉత్సవాల సందడే కనిపిస్తోంది. ఎక్కువ మంది 9 రోజులు పూజలు చేసి ఘనంగా నిమజ్జనం చేస్తారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ గణపయ్యను కూడా నిమజ్జనం చేస్తారు, కానీ మళ్ళీ తిరిగి తెచ్చుకుంటారు. ఎందుకో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గణేష్ నవరాత్రులు అనగానే గుర్తొచ్చేవి తయారు చేసిన గణపతులు, మట్టి గణపతులు. కానీ ఇక్కడ ఈ ఊరి ప్రజలు మాత్రం కట్టే గణపతిని తయారు చేసి ప్రతి ఏటా కొలుస్తారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ నూతన మండల కేంద్రంలోని ప్రజలంతా ఒకప్పుడు మహారాష్ట్రలోని పాలాజీ కట్టే గణపతిని దర్శించుకునేవాళ్ళు. అయితే వినాయక చవితి వచ్చే మాసంలో ఒకసారి గ్రామంలో అందరూ కలరా, మలేరియా వంటి అంటువ్యాధులతో బాధపడ్డారట. ఆ సమయంలో రాజారెడ్డి అనే వ్యక్తి గ్రామంలోనే వినాయకుడిని నిలుపుకుందామనే ఆలోచన చేసి నిర్మల్ పరిసర ప్రాంతాలలో చెక్క బొమ్మలు తయారు చేసే కళాకారులను కలిసి జిల్లేడు, మద్ది, రాగి, మర్రి, వేప చెట్ల 5 కర్రలతో కలిపి చెక్క గణపయ్యను చెక్కించారు. అనంతరం గ్రామస్తులంతా కలిసి చందాలు వేసుకుని గ్రామంలో కర్ర వినాయకుడిని ప్రతి ఏటా పూజిస్తున్నారు. అయితే ఈ చెక్క గణపయ్యను మొక్కిన వారి కోరికలు వెంటనే తీరుతుండడంతో ఈ వినాయకుడికి సత్య గణపతిగా పేరొందాడు. అయితే ప్రతి ఏటా వినాయక చవితి రోజు మాత్రమే ప్రతిష్ఠించే ఈ గణనాథుడిని 9 రోజుల పూజ తర్వాత గంగానదిలో నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి తీసుకువస్తారు. శుభ్రంగా తుడిచి భద్రపరుస్తారు. మళ్ళీ వినాయక చవితికి తిరిగి ప్రతిష్ఠిస్తారు. గ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ ఈ సత్య గణపతిని మాత్రమే పూజిస్తారు. 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో, కఠిన నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు. ఈ విధంగా ఈ వినాయకుడు ప్రత్యేకంగా నిలిచాడు. అది అన్నమాట అసలు విషయం. నిమజ్జనం చేశాక తిరిగి ఎందుకు తెచ్చుకుంటారో అర్థమైంది కదా. మరి ఇది గ్రామాన్ని మండలంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ సత్య గణపతి అనేది మేము 2018లో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 18 నుండి ఇప్పటి వరకు కంటిన్యూ 7వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఈ పొద్దున 6 గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది, 8 గంటలకు యజ్ఞహోమం జరుగుతుంది. తర్వాత 10 గంటల నుంచి అన్నదానము యథావిధిగా సాయంత్రం వరకు కొనసాగిస్తాం. మళ్ళీ సాయంత్రము 6:30 నుండి 7 గంటలకు మళ్ళీ పూజా కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఈ నైవేద్యాలు ఆ కార్యక్రమంలో సాయంత్రం మహిళలు కానీ మగవారు కానీ అందరూ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కంకణబద్దులు మన వీడీసీ గారు కానీ ఇంకా యువకులు కానీ ఈ కంకణం కట్టుకున్నటువంటి యువకులంతా ఇక్కడనే మేము ఈ మండపంలో ఉంటూ సేవ చేసుకుంటూ ఇక్కడనే మేము పండుకోవడం జరుగుతుంది. అందరం ఊరంతా ఒక విధంగా ఉండి అందరం ఈ మటన్ కానీ చికెన్ కానీ అన్ని పౌష్టిక పదార్థాలు బంద్ చేసేసి ఊరంతా ఐక్యంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. అయితే ఏంటంటే ఇక్కడ డొంకేశ్వర గ్రామంలో ప్రతి ఒక్క మెంబరు 10 రూపాయలు వేసేసి ఈ సత్య గణపతిని మేము ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఎవరి మీది మాది కాకుండా ఊరందరిది అనే విధంగా మేము దీన్ని చేసుకుంటున్నాము. అదేవిధంగా సత్య గణపతి అనే నామకరణానికి అందరూ వచ్చిన భక్తులందరూ వాళ్ళు కట్టిన ముడుపులకు ఫలితంగా ఉంది కాబట్టి వచ్చేసి వాళ్ళు మళ్ళీ వచ్చి ముడుపులు ఇప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మేము తెలియజేయడం జరిగింది. ఇక్కడ మహారాష్ట్ర కానీ ఇటు నిజామాబాద్ డిస్టిక్ కూడా ఆర్మూర్ ప్రాంతంలో అందరికీ మేము తెలియజేసాము. భక్తులు అధిక సంఖ్యలో డైలీ దినదినాన పెరుగుతూ ఉన్నారు. రోజు 1 రోజు 2 కుంటలు అయితే 3 కుంటలు, ఆ విధంగా భక్తులు పెరుగుతుంది. డైలీ మేమైతే భక్తులు మీరు చూసినట్టుగా భజన కార్యక్రమాలు డైలీ చేస్తున్నాం. అదేవిధంగా నైట్ కూడా 11 గంటల నుంచి 2 గంటల వరకు భక్తి కార్యక్రమాలు జరుగుతుంది, భజన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు కూడా అశేష జనంగా వచ్చి ఇక్కడ 12 కానీ 1 గంట వరకు ఉంటుంది. ఈ కంకణబద్దులు కూడా పాపం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఒక పిక్నిక్ వచ్చిన విధంగా వచ్చేసి ఇక్కడ మంచి అన్నసత్రంలో పాల్గొని వాళ్ళు ఇక్కడ సేద యథావిధిగా మళ్ళీ సాయంత్రం వరకు వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది.
అంతా మాకు ఈ గ్రామానికి కూడా శుభం జరుగుతుంది. పాడి పంటలు మంచి మాకు లిఫ్టిగేషన్ కానీ గోదావరి నది కూడా ఉన్నాము కాబట్టి పుష్కలంగా వాటర్ ఉంది. మాకు వాటర్ గురించి ఏం ప్రాబ్లం లేదు. ఏంటంటే చిట్ట చివరగా ఉన్న మాకు కూడా ఒక గుర్తింపు కావాలని చెప్పి సంకల్పంతో మేము ఈ గట్టి గణపతిని పాలజీ స్ఫూర్తిగా నిర్మించుకోవడం జరిగింది. మేము శ్రీ సత్య గణపతిని 2018లో స్థాపించుకోవడం జరిగింది. ఇది 7వ వార్షికోత్సవం. మేము గ్రామాభివృద్ధి కమిటీ యువకులు, మహిళలు, అలాగే అన్ని సంఘాలు అందరూ కోఆపరేట్ చేసి ఈ 7వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటాము. అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం నియమనిష్టలతో పూజలు చేసుకొని ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేసుకున్నాము. అలాగే వచ్చే 17వ తారీఖు నాడు ఈ శోభాయాత్ర ఉంటుంది. ఆ రోజు అన్నసత్రం ఉంటుంది. ఈ ఒకటే గ్రామం కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అలాగే పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుండి అందరూ వస్తారు. మేము ఘనంగా జరుపుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.